వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు నా సామిరంగా సినిమాకు సంబంధించి పరుచూరి గోపాలకృష్ణ గారి సినీ వ్యాఖ్యానం, అంటే సినిమా ఎలా ఉండుంటే బాగుండేది, ఎలా ఉండకూడదు, అందులో ఏమేమి యాడ్ చేసి ఉండాలి, ఇలాంటి సినీ వ్యాఖ్యానం తన అనుభవాలతో నా సామిరంగా సినిమా మీద ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యానాన్ని మనం ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ లాగా వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ సినిమా బాగుంది, కానీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సినిమా బాగుంది, దిస్ మూవీ ఈజ్ గుడ్, కానీ బట్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ద కలెక్షన్స్ ఆర్ నాట్ ఇన్ ఎక్స్పెక్టెడ్ రేంజ్. ఊహించిన స్థాయి అంటే ఒక రేంజ్ ఏదో ఊహించుకున్నారు వాళ్ళు. నాట్ ఇన్ ఎక్స్పెక్టెడ్ రేంజ్. ఏ నటుడికైనా, దర్శకుడికైనా, రచయితకైనా సంతృప్తినిచ్చే చిత్రాలు కొన్ని ఉంటాయి. కొన్ని చిత్రాలు ఉంటాయి అని అనడానికి ఇంగ్లీష్లో దెర్ ఆర్ సమ్ మూవీస్. ఏవైతే సంతృప్తినిస్తాయో అంటే విచ్తో ఒక సబార్డినేట్ క్లాజ్ రాసుకోవాలి. విచ్ గివ్ సాటిస్ఫాక్షన్ ఎవరెవరికి? టు ఎనీ యాక్టర్, డైరెక్టర్ ఆర్ రైటర్. ఈ ముగ్గురులో ఎవరికైనా సరే. సో సెంటెన్స్ మొత్తం, దేర్ ఆర్ సమ్ మూవీస్ విచ్ గివ్ సాటిస్ఫాక్షన్ టు ఎనీ యాక్టర్, డైరెక్టర్ ఆర్ ఏ రైటర్. ఈ జాబితాలో, ఆ జాబితాలో అయితే ఈ సినిమా అంటే ఇది ఒక సంతృప్తిని ఇస్తుంది అన్నమాట ఎవరికొకరికి. దిస్ మూవీ ఈజ్ ఫ్రమ్ దట్ లిస్ట్. మంచి ఎంటర్టైనర్. ఇట్ ఈజ్ ఏ గుడ్ ఎంటర్టైనర్. దాసరి నారాయణరావు గారి టెక్నిక్ను యువ దర్శకులు ఫాలో కావడం లేదు. యంగ్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్. ఇది కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగిటివ్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఫాలో అవుతూ ఉన్నారని అంటే యంగ్ డైరెక్టర్స్ ఆర్ ఫాలోయింగ్ రాయాలి. సో అవ్వడం లేదు కాబట్టి యంగ్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద టెక్నిక్ ఆఫ్ దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు టెక్నిక్ను ఫాలో అవ్వడం లేదు. ఆ టెక్నిక్ ఏమిటంటే ఆయన సినిమాలన్నింటిలో ఆఖరి అరగంటకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇన్ ఆల్ హిజ్ మూవీస్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మూవీ, సినిమాలోని ఆఖరి అరగంట, హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్, దానికి కొంత ప్రాధాన్యత ఉంటుంది. ఇన్ ఆల్ హిజ్ మూవీస్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మూవీ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్. దీంతో ముందు నుంచి ఎలా ఉన్నా సినిమాని చివరిలో ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూసేవారు. ఎలా ఉన్నా అంటే ఒకవేళ మొదటి పార్ట్ బాగలేకపోయినప్పటికీ అని అనడానికి అనమాట అది. దీంతో అంటే దో ద మూవీ వాజ్ నాట్ గుడ్ ఇన్ ద బిగినింగ్, దో అంటే అయినప్పటికీ, ద మూవీ వాజ్ నాట్ గుడ్ బాగాలేకపోయినప్పటికీ, ఎప్పుడు? ఇన్ ద బిగినింగ్ ప్రారంభంలో. ది ఆడియన్స్ యూజ్డ్ టు సీ ద లాస్ట్ పార్ట్. సినిమాను చివరిలో ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూసేవాళ్ళు అంటే విత్ అటెన్షన్ అని అర్థం. ది ఆడియన్స్ యూజ్డ్ టు సీ ద లాస్ట్ పార్ట్ విత్ అటెన్షన్. ఇక్కడ కళ్ళార్పకుండా చూసేవాళ్ళు అంటే వితౌట్ బ్లింకింగ్ అని రాస్తే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. సో మనం విత్ అటెన్షన్ అని రాద్దాం. ద ఆడియన్స్ యూజ్ టు సీ ద లాస్ట్ పార్ట్ విత్ అటెన్షన్. నా సామిరంగా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో రొమాన్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. నా సామిరంగా విషయానికి వస్తే అంటే నా సామిరంగా అనేటటువంటి సినిమా గురించి మాట్లాడవలసి వస్తే అనేది ఫుల్ లెంగ్త్. సో దాన్ని ఇంగ్లీష్లో అలా రాస్తే అందంగా ఉంటుంది. అండ్ ఇఫ్ వీ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫిలిం నా సామిరంగా, ఇఫ్ వీ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫిలిం, దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్లో రొమాన్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్ ద ఫస్ట్ హాఫ్, అక్కడ ఒక కామా పెట్టుకొని రొమాన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఇంపార్టెన్స్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఎందుకు రాసుకున్నాము? ఇచ్చిన వారెవరో అక్కడ ఆ సెంటెన్స్లో క్లారిటీ లేదు. డైరెక్టరో లేదంటే సినిమా వాళ్ళు అని అర్థం. సో మనం ఆబ్జెక్ట్తో బిగిన్ చేసాం కాబట్టి రొమాన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. నవ్వులు పంచారు అంటే బాగా కామెడీగా ఉంది అని చెప్పడం అనమాట. ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ కామెడీ.
సెకండ్ హాఫ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది అంటే తీసుకొని ఉండుంటే బాగుండేది అనేటటువంటి కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ V3 ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ని కండిషనల్ పర్ఫెక్ట్ అంటాం. అందులోనూ ఇది ప్యాసివ్ వాయిస్లో రాయవలసి వస్తుంది. ఎందుకంటే జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఎవరో క్లారిటీ లేదు కాబట్టి జాగ్రత్త కేర్తో మనము సెంటెన్స్ బిగిన్ చేస్తున్నాం కాబట్టి సమ్ మోర్ కేర్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ ద సెకండ్ హాఫ్. సమ్ మోర్ ఇంకాస్త కేర్ జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది అంటే ద డైరెక్టర్ షుడ్ హ్యావ్ టేకెన్ అనడాన్ని ప్యాసివ్ వాయిస్లో రాస్తే సమ్ మోర్ కేర్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ ద సెకండ్ హాఫ్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీకి దర్శకుడుగా తొలి చిత్రం ఇది. ఇట్ ఈస్ ద ఫస్ట్ మూవీ టు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ యాజ్ డైరెక్టర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ మూవీ, అతనికి ఇది మొదటి సినిమా. ఎవరంటే కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీకి. సో ఆయన ఇప్పుడు డైరెక్టర్గా మారాడు, యాజ్ డైరెక్టర్. సో సెంటెన్స్ అంతా తీసుకుంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ మూవీ టు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ యాజ్ డైరెక్టర్. మలయాళ సినిమా పొరింజు మరియం జోస్ కథను తీసుకొని కొన్ని మార్పులతో తెరకెక్కించారు. ద స్టోరీ వాజ్ టేకెన్ ఫ్రమ్ మలయాళం మూవీ పొరింజు మరియం జోష్. ఇట్ వాజ్ రీమేడ్ విత్ సమ్ చేంజెస్. తెరకెక్కించారంటే రీమేడ్. ఇట్ వాజ్ రీమేడ్ విత్ సమ్ చేంజెస్. ఒక చిత్రాన్ని ఓ హీరో బాడీ లాంగ్వేజ్ నుంచి మరో హీరో బాడీ లాంగ్వేజ్కి మార్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అంటే అది కామన్గా అందరికీ తెలిసిన విషయమే అని అనడానికి ఇట్ ఈజ్ కామన్లీ నోన్ దట్ ఏం తెలిసింది, చాలా జాగ్రత్తలు తీసుకుంటారని. సో మెనీ కేర్స్ ఆర్ టేకెన్, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రాస్తున్నాం. సో మెనీ కేర్స్ ఆర్ టేకెన్ అంటే దే టేక్ సో మెనీ కేర్స్ అనడానికి బదులు సో మెనీ కేర్స్ ఆర్ టేకెన్. ఎప్పుడు ఒక సినిమా ఒక బాడీ లాంగ్వేజ్ మరో బాడీ లాంగ్వేజ్కు మార్చేటప్పుడు. ఇప్పుడు మళ్ళా వైల్తో రాసుకోవాలి. వైల్ చేంజింగ్ వన్ హీరోస్ బాడీ లాంగ్వేజ్ టు దట్ ఆఫ్ అనదర్ ఆఫ్ ఎ మూవీ. ఇక్కడ చూడండి, రెండుసార్లు బాడీ లాంగ్వేజ్ అనే పదం రాయకుండా దట్ ఆఫ్ అని రాసుకుంటే సరిపోతుంది. వైల్ చేంజింగ్ వన్ హీరోస్ బాడీ లాంగ్వేజ్ టు దట్ ఆఫ్ అనదర్ ఆఫ్ ఎ మూవీ. ఒరిజినల్ మూవీలోని నటుల ఆహార్యం ఎలా ఉంటుందో ఇందులోనూ అలా చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆహార్యం అంటే గెటప్. వాళ్ళు ప్రయత్నం చేశారు. దే ట్రై టు షో ద గెటప్ ఆఫ్ ద హీరో యాజ్ ఇన్ ద ఒరిజినల్ మూవీ. ఒరిజినల్ మూవీలో ఎలా ఉందో అలాగే ఉండడానికి ప్రయత్నం చేశారు, ప్రయత్నించారు. దే ట్రై టు షో ద గెటప్ ఆఫ్ ద హీరో ఎలా యాజ్ ఇన్ ద ఒరిజినల్ మూవీ. గడ్డం పెంచి లుంగీ ధరించి నాగార్జున కొత్తగా కనిపించారు. నాగార్జున లుక్డ్ న్యూ ఏమేమేసి వేరింగ్ ఏ లుంగీ అండ్ బియర్డ్. నాగార్జున లుక్డ్ న్యూ వేరింగ్ ఏ లుంగీ అండ్ బియర్డ్. కిష్టయ్య పాత్రను ఆయన ప్రేమించారు. హీ లవ్డ్ ద రోల్ ఆఫ్ కిష్టయ్య. కళ్ళతోనే నటించి అలరించారు. హీ యాక్టెడ్ విత్ ఐస్ అండ్ ఎంటర్టైన్డ్. అలరించడం అంటే ఎంటర్టైన్డ్. రావు రమేష్ పాత్రను ఇంటర్వెల్లో ముగించకుండా ఉండుంటే బాగుండేదనేది నా అభిప్రాయం. ఇక్కడ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్, ఆయన అభిప్రాయం చెప్తున్నారు పర్చూరి గోపాలకృష్ణ గారు. మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ దాట్ రావు రమేష్ రోల్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ ఇన్ ద ఇంటర్వెల్. ఇక్కడ కూడా కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ వచ్చింది. షుడ్ నాట్ హ్యావ్ బీన్ అంటే ద డైరెక్టర్ షుడ్ నాట్ హ్యావ్ క్లోజ్డ్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ఇలా ప్యాసివ్ వాయిస్లో రాసుకొని రావు రమేష్ రోల్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ ఇన్ ద ఇంటర్వెల్. ఆ క్యారెక్టర్ అక్కడితో ఎండ్ కావడంతో సెకండ్ హాఫ్లో కొత్త విలన్ వస్తాడని,
కొత్త ప్రయాణం మొదలవుతుందని ప్రేక్షకుడికి అర్థమవుతుంది. క్యారెక్టర్ అక్కడితో ఎండ్ కావడంతో అంటే కావడం వలన, ఎప్పుడు గుర్తుంచుకోండి ఇలా ఎండ్ కావడంతో వచ్చిందని అంటే ఇంగ్లీష్లో మనము యాజ్ అనే కంజంక్షన్తో స్టార్ట్ చేసుకుంటే సెంటెన్స్ కరెక్ట్ వస్తుంది. యాజ్ హిజ్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ దేర్, ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్ పడింది. హిజ్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ముగియడంతో కొత్త ప్రయాణం మొదలవుతుందని ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఈ అర్థమవుతుంది ఈ సెంటెన్స్ ముందుకు తీసుకొస్తాం. ఆడియన్స్ కెన్ అండర్స్టాండ్, అర్థమవుతుందంటే అర్థం చేసుకోగలుగుతారు అని. ఆడియన్స్ కెన్ అండర్స్టాండ్ దట్ న్యూ విలన్ విల్ కమ్ అండ్ న్యూ జర్నీ విల్ బి స్టార్టెడ్. టోటల్ సెంటెన్స్ తీసుకుంటే యాజ్ హిజ్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ దేర్, ఆడియన్స్ కెన్ అండర్స్టాండ్ దట్ న్యూ విలన్ విల్ కమ్ అండ్ న్యూ జర్నీ విల్ బి స్టార్టెడ్. కుమార్తెను భయపెట్టేందుకే రావు రమేష్ పాత్రను అలా మలిచారని అనుకుంటున్నా. ఐ థింక్ ఏమనుకుంటున్నారు? ద క్యారెక్టర్ వాజ్ మౌల్డెడ్ లైక్ దట్. ఎందుకు? టు ఫ్రైటన్ డాటర్, కూతుర్ను భయపెట్టడానికి. ఆ రోల్ను అంతం చేయకుండా ఉండుంటే కథనం ఇంకా బిగుగా ఉండేదని భావిస్తున్నా. ఐ ఫీల్, కథనం అంటే నేరేషన్. ద నేరేషన్ వుడ్ హ్యావ్ బీన్ స్ట్రాంగ్ ఇఫ్ ద రోల్ హ్యాడ్ నాట్ బీన్ క్లోజ్డ్. ఈ సెంటెన్స్ బాగా మీరు ప్యాసివ్ వాయిస్లో అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ యొక్క రెండు సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి చూడండి. ఐ ఫీల్ ద నేరేషన్ వుడ్ హ్యావ్ బీన్ స్ట్రాంగ్, బలంగా ఉండుండేది. ఎప్పుడు? ఇఫ్ ద రోల్ హ్యాడ్ నాట్ బీన్ క్లోజ్డ్, ఆ రోల్ కనుక క్లోజ్ చేయకపోయి ఉంటే. విజయబిన్ని ఎంతో ఆలోచించి అలా చేసి ఉండొచ్చు, ఆలోచించి చేసి ఉండవచ్చు. మైట్ హ్యావ్ రాసుకోవాలి. విజయబిన్ని మైట్ హ్యావ్ డన్ లైక్ దట్ ఆఫ్టర్ ఏ లాంగ్ థింకింగ్. అల్లరి నరేష్ పాత్రను అంతం చేయడం ఇబ్బందిగా అనిపించింది. ఐ ఫెల్ట్ ఏ బిట్ అన్కంఫర్టబుల్. ఎప్పుడు? వెన్ అల్లరి నరేష్ రోల్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. ఇది కూడా ప్యాసివ్ వాయిసే. అల్లరి నరేష్ రోల్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. పెద్ద హీరో సినిమాలో ఆయన పక్కన ఉండే క్యారెక్టర్లు చనిపోతే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. కెనాట్ డైజెస్ట్, ఆడియన్స్ కెనాట్ డైజెస్ట్ సైడ్ క్యారెక్టర్స్ ఆఫ్ హీరో డై ఇన్ ఏ బిగ్ హీరో మూవీ. ఒక పెద్ద హీరో సినిమా ఇన్ ఏ బిగ్ హీరో మూవీ. ఆడియన్స్ కెనాట్ డైజెస్ట్, జీర్ణించుకోలేరు. ఎప్పుడు? సైడ్ క్యారెక్టర్స్ ఆఫ్ హీరో డై, హీరో పక్కన ఉండేటటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు. టోటల్ సెంటెన్స్ తీసుకుంటే ఆడియన్స్ కెనాట్ డైజెస్ట్ సైడ్ క్యారెక్టర్స్ ఆఫ్ హీరో డై ఇన్ ఏ బిగ్ హీరో మూవీ. హీరో విలన్ను చంపుతూ వెళితే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ద మూవీస్ ఇన్ విచ్, ఏ సినిమాల్లో అయితే హీరో గోయింగ్ ఆన్ కిల్లింగ్ విలన్స్, ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తూ బికమ్ సూపర్ హిట్. The movies in which hero going on killing villains become super hit. హీరో మనుషులను చంపుతూ వెళితే, విలన్లు హీరో మనుషులను చంపుతూ వెళితే దెబ్బతింటాయంటే ఫెయిల్ అవుతాయి. ద మూవీస్ ఇన్ విచ్ విలన్ గోయింగ్ ఆన్ కిల్లింగ్ హీరోస్ పీపుల్ బికమ్ ఫెయిల్. కానీ ఈ చిత్రం దాని నుంచి లక్కీగా బయటపడింది. అంటే ఇందులో విలన్లు హీరో మనుషులను చంపే సీన్లు ఎక్కువ ఉన్నాయి, అయినప్పటికీ ఇది హిట్ అయిందంటే దాని నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయటపడిందని. బట్ దిస్ మూవీ హ్యాజ్ ఎస్కేప్డ్, దేని నుంచి తప్పించుకుంది? ఫ్రమ్ దట్ సెంటిమెంట్, విలన్లు హీరో మనుషులను చంపితే ఫెయిల్ అయ్యే సెంటిమెంట్ నుంచి లక్కీగా తప్పించుకుంది. బట్ దిస్ మూవీ హ్యాజ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ దట్ సెంటిమెంట్ లక్కీలీ. ఆ రెండు పాత్రలను అంతం చేయకుండా ఉండుంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది ఈ సినిమా. ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లో రాసుకోవాలి, ప్యాసివ్ వాయిస్ పడుతుంది. If those two characters had not been closed, some more collections would have been attracted. These are the opinions of Parshuru Gopal Krishna about the film Na Samiranga, and he wished the team all the best.